సార్ అయితే రాష్ట్రంలో ప్రతిపక్షాలు కలిసి పోటీ చేస్తున్నాయి, మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? నాన్న, ఈ ప్రతిపక్షాలు ఎవరి కోసం వస్తున్నారు? ప్రతిపక్షాలు అనేది ప్రజల కోసమే కదా పరిపాలన చేయాలి, ప్రజల కోసమే కదా. ఇంతకుముందు పాలకపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసాం కదా, 14 సంవత్సరాలు. ఈ రాష్ట్రంలోని ఒక మంచి నాయకుడని 2014లో ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాం నాన్న. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి 2014లో ఈ రాష్ట్రం యొక్క అప్పు ఎంతో తెలుసా? 95,000 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి ఈ రాష్ట్రం అప్పు 95,000 కోట్ల రూపాయలు. అదే 2019 దగ్గరికి వచ్చినప్పటికీ 3,64,000 కోట్ల రూపాయలు అప్పు. ఆయన చేసేది 2,64,000 రూపాయలు అప్పు. ఏ పేద ప్రజలకి ఇచ్చాడమ్మా? ఎవరికి ఇచ్చాడమ్మా ఈ 2,64,000 కోట్ల రూపాయలు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 1,75,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు 5 సంవత్సరాలకి. 2,55,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు ఇచ్చాడమ్మా జగన్మోహన్ రెడ్డి. ఈ 2,64,000 రూపాయలు చేసిన అప్పు ఎవరి జోబులోకి వెళ్ళిపోయింది? ఏ నాయకుడి జోబులోకి వెళ్ళిపోయింది? ఎవరికైనా పేదవాడికి ₹1 ఇచ్చాడా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమాలు చాలా బాగా యాక్టింగ్ చేస్తాడమ్మా. ఆ సినిమాలు చేసి చూసే ఈ ఫ్యాన్స్ని అడ్డు పెట్టుకొని ఆయన రాజకీయం చేద్దాం అనుకున్నాడు తప్ప ఈ పేద ప్రజల యొక్క గ్రోత్ అనేది ఎలా ఉన్నారు ఏంటనేది ఆయనకి తెలియదమ్మా. నేనైతే రాజకీయంగా ఆయన వేస్ట్ అనే నేను చెప్పగలను. ఎందుకో తెలుసా? ఆయనకి రాజకీయం తెలియదు అసలు. మంచి వ్యక్తి అయితే అయి ఉండొచ్చు, కానీ సినిమా వేరు, రాజకీయం వేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకపోయాడు ఉండుంటే మట్టుగా ఈ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో పడి ఉండేది. ఏమ్మా, ఈ పవన్ కళ్యాణ్ ఫ్రాన్స్కి నేను ఒకటే చెప్తా ఉన్నాను, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వచ్చి చేసేది ఏమీ లేదు ఈ రాష్ట్రంలో. ఈరోజు చాలా సుస్థిరమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఊహించలేని పరిపాలన అందిస్తూ ఉన్నారు. నేను ఆ ఫ్రాన్స్కి అందరికీ నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను దండం పెట్టుకొని వేడుకుంటూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ ఫ్రాన్స్కి కూడా నేను కాలు మొక్కుతూ చెప్తా ఉన్నాను, ఆయన యొక్క అడుగుజాడలో వెళ్ళొద్దండి. ఈ రాష్ట్రం మంచి గ్రోత్లకు వెళ్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తున్నారు. యూత్కి కూడా మంచి మంచి మార్గం, మంచి బాట వేస్తాడు నెక్స్ట్ 5 సంవత్సరాల్లో కూడా. మీరందరూ కూడా ఆయన చెప్పే మాటలకి ప్రలోభాలకు లోను కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రం యొక్క యూత్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఒకరే పవన్ కళ్యాణ్ యొక్క ఫ్రాన్స్ ఒకలే కాదు, యూత్ చాలామంది యూత్ ఉన్నారు. వీళ్ళ యొక్క భవిష్యత్తుని కూడా మీరు ఆలోచన చేయండి. పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ స్టేట్ని ఏ విధంగా మూవ్మెంట్ చేయగలరు, జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏ విధంగా తీసుకుని వెళ్ళగలరు? ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేసుకుని ఓటు చేయమని మీ అందరిని కూడా నేను ప్రాధాన్యపడతా ఉన్నాను. ఇది సినిమాలో ఏదో డైలాగ్ ఇస్తే డైలాగ్ చెప్పేసి డ్యాన్స్ మాస్టర్గా ఒక స్టెప్ వేస్తే ఆ స్టెప్ చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చి ఆ మాటలు మాట్లాడేస్తే ఇది రాజకీయం కుదరదు. ఇది రాజకీయం, అది సినిమా. సినిమాలో ఒకటి చెప్తేనే నువ్వు అక్కడ ప్రవర్తన చేస్తున్నావు, రాజకీయాల్లో కూడా ఎవడో ఏదో చెప్తేనే నువ్వు ఈ ప్రవర్తన చేస్తున్నావు. కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్ గారికి నేను వేడుకుంటున్నాను, పవన్ కళ్యాణ్ యొక్క ఫ్యాన్స్ కూడా నేను వేడుకుంటున్నాను, మీరు ఒక్కసారి రాష్ట్రం కోసం ఆలోచన చేసి మీరు ఓటు చేయండి. ఆ ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి చేయండి. ఈ రాష్ట్రం యొక్క యూత్కి మట్టుకు మంచి భవిష్యత్తు అనేది ఏర్పాటు చేసే శక్తి సామర్థ్యాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికే ఉన్నాయని నేనైతే మనస్తృప్తితో చెప్తా ఉన్నాను. మీరందరూ కూడా నా మాటను విని మీరు ఆ ఓటుని జగన్మోహన్ రెడ్డికి వేస్తారని కోరుకుంటా ఉన్నాను. సార్, అయితే ఈ మధ్య చంద్రబాబు నాయుడు పైన ఒక కేసు అనేది నమోదు చేయడం జరిగింది, స్కిల్ స్కామ్ అని. దానిపై మీ వరకు ఎలా అనిపిస్తుంది సార్? అసలు అన్ని రోజులు జైల్లో ఉండడం ఇవంతా ఏమనిపిస్తుంది? అమ్మా, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చాలా క్రూరత్వుడు. ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు ఆ విధంగా ఉండలేని రాజకీయ నాయకుడు ఆయన, తెలుసా? ఆయన చాలా ఈ రాష్ట్రాన్ని దోచుకు తినేసాడమ్మా, దోచుకు తినేసాడు ఈ రాష్ట్రాన్ని. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్రాన్ని దోచుకు తినేసాడు. ఇతర దేశాల్లో ఈ రాష్ట్రం యొక్క సంపద తీసుకునే దాచుకునే వ్యక్తి అయినా ఈ స్కిల్ స్కామ్లో ఆయన తప్పు చేయలేదని నిరూపించుకోమని చెప్పండి. స్కిల్ స్కామ్ అనేది ఏర్పాటు చేశాడు కాలేజీల్లో. 58,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. 5,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. 370 కోట్లలో తక్కువ 250 కోట్ల రూపాయలు కూడా తినేశాడు ఆయన. క్లియర్గా లెక్కలు చెప్తాను, నేను రమ్మనండి. ఒక్కొక్క కోర్సుకి ఎంత అవుతుందో నేను చెప్తాను. ఒక కోర్సుకి 2,000 రూపాయలు అయిన కోర్సుకి 2 లక్షల రూపాయలు కోర్సుకి అయినట్టుగా ఆయన లెక్కలు చూపిస్తూ ఉన్నాడు.
ఎందుకు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు, తక్కువ 255 కోట్ల రూపాయలు కూడా దోషులు తినేశాడు. ఈయన చాలా దుర్మార్గుడనే నేను చంద్రబాబు నాయుడు గారిని వర్ణిస్తాను. సార్ అయితే జగన్మోహన్ రెడ్డిపై కూడా ఇలాంటి ఒక కేసు అనేది నమోదైంది, ఆస్తులని, అక్రమ ఆస్తులని. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? నా అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తప్పు చేశారని మీరు ఆయన జైల్లో పెట్టారు. ఆయన రాజ్యాంగానికి, కోర్టులకి లోబడి ఆయన ఆ కేసుల్ని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళి ఈరోజు బెయిల్ మీద చట్టం అనేది ఆయనకు బెయిల్ ఇచ్చింది కాబట్టి ఆయన కేసుల నుంచి ఇంకా కేసులు రన్నింగ్లో అవుతున్నాయి. ఆయన ఒక ముద్దాయి అని మీరు చెప్తున్నారు. ఆయన ఏ తప్పు చేస్తున్నా సరే కోర్టులు చూసుకుంటాయి, కోర్టులు శిక్ష చేస్తారు, అదే కోర్టుల వైపు వెళ్తుంది. నువ్వు తప్పు చేయలేదని నువ్వు నిరూపించుకో జగన్మోహన్ రెడ్డి లాగా. సార్ అయితే పవన్ కళ్యాణ్ వైజాగ్లో పోటీ చేయబోతున్నారు. క్రితంసారి ఓటమిని చెవి చూసి కూడా మరలా కూడా గాజువాకలో పోటీ చేస్తారని అతని యొక్క కార్యకర్తలు, జన సైనికులు చెబుతున్నారు. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి? గెలుస్తారనుకుంటున్నారా? నేను ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను, గాజువాకే కాదు, శ్రీకాకుళమే కాదు, టెక్కలే కాదు, పలాసే కాదు, ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరినీ కూడా ఒక మనస్సాక్షితో ఓటేయమని నేను కోరుకుంటూ ఉంటున్నాను. పవన్ కళ్యాణే కాదు, చంద్రబాబు నాయుడే కాదు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉత్తరాంధ్ర ప్రజలు ఎందుకు ఓటేయమని చెప్తున్నానంటే, రేపు ఈ ఉత్తరాంధ్రలో రాజధాని రాబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న 3 ప్రాంతాలు 3 రాష్ట్రాలుగా విడిపోతాయి. రాయలసీమ, కృష్ణా, ఉత్తరాంధ్ర కింద విడిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే ఈ 3 ప్రాంతాల యొక్క ఒక రాష్ట్రంగా ఏర్పడుతుంది. ఎందుకో తెలుసా? ఆయన ఒకటే రాజధానిగా ప్రకటన చేశాడు, అమరావతి రాజధానిగా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకోమన్నారు. 3 ప్రాంతాల యొక్క అభివృద్ధి కావాలి. ఇంతకుముందు ఈ 3 ప్రాంతాల యొక్క డబ్బుని తీసుకుని వెళ్ళి తెలంగాణలో పెట్టారు. రాయలసీమ, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న డబ్బు అంతా తీసుకుని వెళ్ళి తెలంగాణలో పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచన చేస్తున్నారు తెలుసా? ఈ ఉత్తరాంధ్రలో వచ్చిన రెవెన్యూ అంతా తెలుసా? 3,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి. ఈ 3 ప్రాంతాల యొక్క రెవెన్యూ తీసుకుని వెళ్ళి తెలంగాణలో పెట్టి తెలంగాణలో డెవలప్మెంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అది ఆలోచన చేయట్లే. ఈ ప్రాంతంలో యొక్క డబ్బుని, రెవెన్యూని ఈ ప్రాంతంలో పెట్టి ఫ్యాక్టరీలు తీసుకొని వచ్చి ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయడానికి, అలాగే కృష్ణాలో వచ్చిన 4,000 కోట్ల రూపాయలు అక్కడే పెట్టి ఆ ప్రాంతం ప్రజలకి డెవలప్మెంట్ చేద్దామని, రాయలసీమలో వచ్చిన రెవెన్యూని అక్కడే పెట్టి అది డెవలప్మెంట్ చేద్దామని ఒక ఆలోచనతో మంచి ఆలోచన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి నేను చెల్లుట్ చేస్తున్నాను. ఈ ఉత్తరాంధ్ర రేపు డెవలప్మెంట్ కాబోతుంది రాజధానిగా. మీరందరూ కూడా, ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఏ ఒక్కడికి కూడా ఒక ఓటు వేయొద్దని నేను మనసారా కోరుకుంటున్నాను. అలా అయితే మటుగా మీరు వేరే పార్టీకి ఓటు చేసి వాళ్ళు గెలిపించినట్టుగా అయితే మటుగా ఈ ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా లాస్ అయిపోతారు. మీరు ఆలోచన చేసి ఓటు చేయండి. ఈ ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కోసం ఆలోచన చేయమని నేను ఉత్తరాంధ్ర ప్రజలను అందరినీ కూడా వేడుకుంటున్నాను.